హాయ్ హలో వెల్కమ్ టు కావ్యాస్ మీడియా. పవన్ కళ్యాణ్ గారు నిన్న జనసేన పార్టీకి సంబంధించి ఒక ఇంటర్నల్ మీటింగ్ అయితే ఏర్పాటు చేసుకున్నారు మంగళగిరి సి కన్వెన్షన్లో. చాలా చాలా సోషల్ మీడియాలో కావచ్చు చాలా భారీ ఎత్తున ప్రచారం అవుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఒక సీరియస్ వార్నింగ్ ఇచ్చేశారు. కేడర్ అందరికీ కూడా చుక్కలు చూపించారు. ఒక రేంజ్లో ఒక ఫైర్ అయిపోయారు అని చెప్పి. ఎస్, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి ఎంతమంది ఎమ్మెల్యేలు, పవన్ కళ్యాణ్ గారితో పాటు మిగతా 20 మంది అంటే 21 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. దాంట్లో ఇద్దరు ఎమ్మెల్సీలుగా ఉన్నారు, ముఖ్యంగా 2 ఎంపీలు ఉన్నారు. మిగతా నియోజకవర్గాల్లో నాయకులుగా, కార్పొరేషన్స్ చైర్మన్గా, డైరెక్టర్లుగా చాలామంది చాలా పదవులు కూడా అనుభవిస్తున్నారు. ఏఎంసీ చైర్మన్లు కావచ్చు, ఇంకోటి కావచ్చు. వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా ఇవ్వటం అయితే జరిగింది. వాళ్ళు కూడా నాయకులుగానే డెఫినెట్గా చూసుకోవాలి. కొన్ని వందల వేల మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా. బట్ అందరూ కూడా సైలెంట్ అయిపోయారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఇంత ఆగ్రహంగా మాట్లాడడానికి కారణం ఏంటంటే, రీసెంట్గా జరుగుతున్నటువంటి పరిణామాలను జనసేన పార్టీ పూర్తి స్థాయిలో వాళ్ళ నాయకుల నుంచి, వాళ్ళకి సంబంధించినటువంటి ఫాలోవర్స్, అంటే జన సైనికులు, జనసేన నాయకులు, వీర మహిళలు కావచ్చు, వీళ్ళందరి నుంచి పూర్తి స్థాయిలో జనసేనని ప్రొటెక్ట్ చేయడానికి మాట్లాడేందుకు ముందుకు రాలేకపోయారు. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, జనసేన పార్టీకి ఏ లైన్ మీద మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి అనేది, ఏది మాట్లాడితే గబుక్కున్న సోకాజ్ నోటీస్ వస్తుందో, సోకాజ్ నోటీస్ కూడా కాదు, చెప్పాలంటే సస్పెండ్ చేసి అవతల పడేసేటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఆ భయంతో చాలా మంది మాట్లాడేటువంటి ధైర్యం కూడా చేయట్లే. మనకెందుకులే, పార్టీ ఏమైనా చెప్తే చేద్దాం అనేటువంటి పరిస్థితి ఉంటుంది. పార్టీ నుంచి మెయిన్ క్యాడర్ అయితే ఎవరైతే వస్తారో వాళ్ళు చెప్తారా అనుకుంటే అది చెప్పటల్లా. ఉన్నటువంటి అధికార ప్రతినిధుల్ని మీరు ఎక్కడికి ఏ డిబేట్స్కి వెళ్ళొద్దు, మేము చెప్పే వరకు మీరు ఆగండి అని చెప్పి, ఇప్పుడు అది కూడా దాదాపు ఒక 2-3 నెలల నుంచి ఎవరో కూడా ఏ డిబేట్స్కి రావటం అయితే మానేశారు. ఎందుకంటే కొంత మన అనుకునేటువంటి శాటిలైట్ ఛానల్స్, చిన్న ఛానల్స్ ఉన్నాయో, జనసేన పార్టీ ఓన్గా ఫస్ట్లో బాగా మాట్లాడాయో, వాళ్ళందరూ కూడా ఇప్పుడు డైవర్ట్ అయిపోయారు, వేరే సైడ్కి తీసేసుకున్నారు. అక్కడికి వెళితే జనసేనని కార్నర్ చేసి ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమాలు చేస్తున్నట్టుగా భావించి వాళ్ళని కూడా దూరం పెట్టారు. ఆ ఛానల్స్కి అసలు వెళ్ళొద్దని కూడా చెప్పారని కూడా తెలుస్తుంది. అంటే మిగతా వాటికి సంబంధించి చూసుకుంటే మిగతా ఏ ఛానల్స్కి కూడా వెళ్ళట్లేదు, ఆ ఛానల్స్తో పాటు అన్ని ఛానల్స్కి కూడా ఆపేశారు. అంతేకాదు, ఏం మాట్లాడాలి ఏంటి అనేది పూర్తి స్థాయిలో ఒక లైన్ ఇవ్వటం అనేది పార్టీ సైడ్ నుంచి గతంలో లేదు, ఇప్పుడు లేదు, రేపన్నా వస్తుందేమో అని చెప్పి ఒక కమిటీలు కూడా ఏమన్నారట. దాని గురించి కూడా నిన్న మాట్లాడుకున్నటువంటి పరిస్థితి. చాలా ఇంటర్నల్గా మొన్న జరిగినటువంటి లడ్డు ఇష్యూకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఇలా దాంట్లో పందికొవ్వు కలిసింది, ఇంకొక కలిసింది, అది ఇది అని చెప్పేశారు. దానికి సంబంధించి ఆయన ఇప్పుడు క్షమాపణ చెప్పాలి, దాంట్లో కలవలేదంట అని చెప్పి చేసినటువంటి దౌర్భాగ్యమైనటువంటి తప్పును కూడా వైఎస్ఆర్సీపీ చాలా గొప్ప పని చేసినట్టు, ఏదో దేశాన్ని ఉద్ధరించేసినట్టు 250 కోట్ల రూపాయల స్కామ్ చేసి 20 కోట్ల లడ్డూలు కల్తీ నెయ్యి అని కూడా అనలేము. చాలా మంది కల్తీ నెయ్యి అంటున్నారు, కానీ నెయ్యిలో కల్తీ జరిగిందంటే ఓ 50%, 70%, లేదంటే ఒక 1%, 0.1% అయినా సరే దాంట్లో ఏమైనా పాలుకి సంబంధించినటువంటి పదార్థాలు కలిస్తే దాంట్లో మిగతా 99% పైగా వేరే కెమికల్స్ కలిస్తే దాంట్లో కల్తీ అనొచ్చు. 100కి 100% అసలు అది నెయ్యే కాదు, దాంట్లో పాలే లేవు, పాలు కొన్నటువంటి సందర్భమే లేదు. కొన్ని రసాయనాలతో కూడినటువంటి కెమికల్స్ని తయారు చేసి లడ్డూలో కలిపి ప్రజల ప్రాణాల మీదకి తీసుకొచ్చి, అంటే హత్య చేయపోయినటువంటి వ్యక్తులు, వాళ్ళని చంపేయడానికి ప్లాన్ చేసినటువంటి వ్యక్తులు, అలాంటి వ్యక్తులు కూడా బయటకు వచ్చి వాళ్ళు గొప్పగా కొబ్బరికాయలు కొడుతూ, పూజలు చేస్తూ, హోమాలు చేస్తూ, అదిగో పవన్ కళ్యాణ్ గారికి మంచి బుద్ధి ఇవ్వండి, లేదా చంద్రబాబు నాయుడు గారికి మంచి బుద్ధి ఇవ్వండి అనేటువంటి మాటలు అంత ధైర్యంగా బయటకు వచ్చి చెప్పుకునేటువంటి గొప్ప వ్యక్తులుగా ఉన్నప్పుడు ఆ ఇష్యూని బయటకు తీసుకొచ్చి 250 కోట్ల రూపాయల స్కామ్ని బయటకు తీసుకొచ్చి దాంట్లో ఇలా కెమికల్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, కల్తీ జరిగిందనేటువంటి విషయాన్ని బయటపెట్టి దాన్ని తప్పుగా ఏదో ఒక పార్టీ మీద వేయకుండా ఎవరు చేసినా తప్పే అయ్యా అని చెప్పి ఆయన ప్రాయశ్చిత్త దీక్ష చేసి ఆయన చేసినటువంటి కార్యక్రమాల గురించి మనకు అందరికీ తెలుసు. అలాంటివి చేసి కూడా ఎందుకని మీరు బయటకు వచ్చి ప్రొటెక్ట్ చేయలేకపోతున్నారు, ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? సోషల్ మీడియా ఇంతలా మనకి దేశంలో ఎక్కడా లేనటువంటి సోషల్ మీడియా వింగు, 1 రూపాయికి తీసుకోకుండా పనిచేసేటువంటి జన సైనికులు, వీర మహిళలు, జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు ఉండేవాళ్ళు కదా. పార్టీ అధికారంలోకి రాకముందు ప్రతి ఒక్కళ్ళు మీడియా ముందుకు వచ్చి, లేదంటే సోషల్ మీడియాలో ఫోన్ పెట్టుకుని మాట్లాడేవాళ్ళు కదా. ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు? ఏమైంది? జనసేన పార్టీకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఒక్కళ్ళే మంత్రిగా ఉన్నారా?
కందులు దుర్గేష్ గారు ఉన్నారు, మిగతా ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కావచ్చు, కూటమి సంబంధించినటువంటి అన్ని వనరులు వాళ్ళు అందిపుచ్చుకుని రోడ్లేసి, డ్రైనేజీలు వేసి, గోకులాలు వేసి, ఎన్నో పెన్షన్లు ఇచ్చి, ఎన్నో పథకాలు ఇచ్చినటువంటి వాళ్ళు బయటకు వచ్చి ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు? కంపారిజ్ టు బీజేపీ లేదా టీడీపీకి సంబంధించిన వాళ్ళతో పోల్చుకుంటే ఎందుకు వెనకబడుతున్నారు? మీ నియోజకవర్గాల్లో చేసినటువంటి కార్యక్రమాలైనా మీరు ముందుకు తీసుకురావాలి కదా. వైసీపీ తప్పు చేసినా కూడా వాళ్ళ నియోజకవర్గాల్లో, ఓడిపోయినటువంటి నియోజకవర్గాల్లో కూడా పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ గారి మీద, జనసేన పార్టీ మీద, టీడీపీ మీద విమర్శలు చేస్తుంటే మీరెందుకు బయటకు వచ్చి అదిగో తప్పు చేశారు అని చెప్పేటువంటి ప్రకటనలు కానీ ఇంకొకటి కానీ కనీసం ఎందుకు చేయలేకపోతున్నారు? ఇది చాలా తీవ్రంగానే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు. మనం చేసినటువంటి మంచిని కూడా మనం చెప్పుకోకపోతే ఎలా? ఎందుకు మీరు సైలెంట్గా ఉన్నారు? కార్పొరేషన్స్ పదవులు కావచ్చు, దానికి సంబంధించి డైరెక్టర్ పదవులు కావచ్చు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా, మిగతా ఎవరో ఆడవాళ్ళ గురించి మాట్లాడితే వాళ్ళ గురించి మాట్లాడేందుకు మీకు టైం ఉంటుంది. ఢిల్లీలు, లండన్లు, ఇంకో చోటుకో ఎక్కడికో ఇతర దేశాలు వెళ్లేందుకు టైం ఉంటుంది. కానీ ఇలాంటి ఇష్యూస్ మీద స్పందించడానికి మీకు టైం ఉండదని ఒక ఎంపీలని, ఎమ్మెల్యేలని, ఎమ్మెల్సీలని, కింద కార్పొరేషన్స్ డైరెక్టర్ని, చైర్మన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక రేంజ్లో వార్నింగ్ ఇచ్చారట. అది కూడా మీకు ఒక వీడియో చూస్తే నవ్వుతూనే, అన్నిటికీ నేనే చేస్తే అలా, మీ ఊర్లో రోడ్డు వేయాలా నేనే రావాలి, మీ ఇంట్లో అన్ను తోమాలన్నా నేనే రావాలంటే ఎలాగా? ఇవన్నీ కూడా ఒక క్రమశిక్షణ కమిటీ అనేటువంటిది కూడా ఏర్పాటు చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. దాంట్లో చాలా కీలకమైనటువంటి మార్పుల దశగా జనసేన పార్టీ ఒక ముందడుగు వేస్తుందని కూడా అనుకోవచ్చు.